శ్రీనివాస్, ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఒక పాట విన్నాను. ఎందుకు సార్? అది దేశభక్తి గీతం. అటువంటి విన్నప్పుడల్లా నా ఒళ్ళు పులపించాయి ఇప్పుడు. కానీ ఈసారి అది విన్న తర్వాత ఎందుకో మనసు అంతా పాడైంది. చాలా బాధపడ్డాను. ఏంటంటే ఆ పాట గాంధీ పుట్టిన దేశం, రాముడు ఏలిన రాజ్యం, మమతకు సమతకు సంకేతం. సమతకు మమతకు సంకేతం. ఎంత చక్కటి పాట సార్ అది. మనం మన దేశం గురించి ఎప్పుడు పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి అని గర్వించుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. అవును సార్. కానీ పేపర్ చదివినా చుట్టూ చూసినప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాలు చూస్తుంటే ఒకసారి సిగ్గు అనిపిస్తుంది, అనిపిస్తుంది, గుండెలో మెలిచినట్టు అనిపిస్తుంది. అంటే నేటి సమాజంలో జరుగుతున్న ఇప్పుడు ఇదంటే మీరు చూసే ఉంటారు. పుణ్యభూమి లాంటి మన భారతదేశంలో యువకులు రేపటి రోజున ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి వీరులు, నాయకులు పెరిగి పెద్దవాళ్ళై మమత అనురాగంతో కుటుంబాలను ఏర్పరచవలసిన చిన్న ఆడపిల్లలు, స్కూల్లో చదువుకునే వాళ్ళు. అవును సార్. వీళ్ళందరూ ఈ మాదక ద్రవ్యాలు అంటే నిజానికి మారణ ద్రవ్యాలు, మారక ద్రవ్యాలు అనే తప్పు పేరు. మాదక ద్రవ్యం, మారణ ద్రవ్యం, చంపుతాయి మనుషులను. వీటికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని కుటుంబంలో, స్నేహితులతో, సమాజంలో ఒక స్థానం లేకుండా దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవాల్సిన వాళ్ళు అధోగతికి తీసుకెళ్తుంటే చాలా బాధగా ఉంది. దీనికి మనం ఏం చేయలేము. మనం ఏం చేస్తాం? మనం ప్రభుత్వమే ఏం చేయలేకపోయింది. ఈ మాదక ద్రవ్యాలు అనేటువంటివి, డ్రగ్స్ కానివ్వండి, లేదా మిగతా విషయం ఏవైతే మత పదార్థాలు ఉన్నాయో వీటికి ఉన్నటువంటి రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి ఎక్కడ లేని ఆకర్షణ. రెండవది ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అలవాటు మళ్ళీ తినాలనిపిస్తుంది. అంటే వ్యసనంగా మారేటువంటి గుణం కలదు. ఒకసారి తిన్నామంటే ఇందులో నుంచి బయటపడటం అసాధ్యం. అయితే ఈ మాదక ద్రవ్యాలు ముఖ్యంగా 3 రకాలుగా మనం భావిద్దాం. ఒకటి మనం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇది మద్యపానం. ఈ మద్యపానం అనేది గౌరవంగా స్టార్ట్ అయింది, పార్టీలుగా మారింది, దాని తర్వాత వ్యసనంగా మారింది. డబ్బు లేని వాళ్ళు దానికోసం ఏదంటే పని చేసి రోడ్ల మీద పడి, డివైడర్ల మీద పడి తమ ఇల్లే తమకు తెలియక సర్వనాశనం అయిపోతున్నారు. మీరు చెప్పినట్టు వాస్తవం సార్. ఎందుకంటే ఈ రోజులలో మనము ఎటు వెళ్ళినా, కారులో వెళ్ళినప్పుడు గానీ ఆ మద్యం షాప్ దగ్గర తాగి వాడు రోడ్ డివైడర్ దగ్గరనో రోడ్ మీద పడి ఉంటాడు. మనం ఎంత ప్రమాదకరం అంటే మనం డ్రైవింగ్ చేసినప్పుడు మనం వాడు సచాడు రా అని అనిపిస్తుంది. సచాడా బతకాడా తెలియదు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అంటే మద్యం వల్ల మీ యొక్క ఉనికిని మీరు మరిచిపోగలిగేటువంటి శక్తి ఉందన్నమాట. అంటే మనసు మీద పనిచేస్తుంది, ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది, హృదయం మీద పనిచేస్తుంది, కాలేయం మీద పనిచేస్తుంది, కిడ్నీల మీద పనిచేస్తుంది. అంటే ప్రతి అవయవం మీద మిగిలిన ఏమున్నాయి శరీరంలో? చెవులు, కళ్ళు, వీటితోటి ఏముంది? కాబట్టి వాడు వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ అయ్యి తూట్టుపడి బతికి ఉండి కూడా చచ్చిన వాడి కింద ఉంటాడు. వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వాడికి తెలియదు. ఒక జోక్ ఉంది. ఒకడు రాత్రి బాగా తాగి వచ్చి తలుపు కొడతాడు, భార్య తలుపు తీస్తుంది. సారీ మేడం, మా ఇల్లు అనుకున్నాను అంటాడు. పిచ్చివాడా, నీ ఇల్లే, పైకి పోయి పడుకో అంటుంది భార్య. బాగా తాగొచ్చావు, పోయి పడుకో అంటుంది. అంటే ఎక్కడున్నాను నేను, ఏది ఇది నా ఇల్లేనా నేనా అనేది కూడా. అంటే మత్తులో ఉంటాడు, మైకంలో ఉంటాడు. మీకు తెలుసో లేదో, ఒక వెటర్నరీ డాక్టర్ని కొంతమంది అత్యాచారం చేసి తర్వాత కాలబెట్టారు ఇక్కడ షాద్నగర్ దగ్గర. అవును, దిశ అమ్మాయి పేరు దిశ. వాళ్ళందరూ నలుగురు కూడా ఏం చెప్పారంటే, బాగా తాగాం సార్ రోజంతా, మాకేం చేసామో తెలియలేదన్నారు. మొన్న మధ్యన చెంచల్గూడ జైల్లో 67 మందిని పరీక్షించారు. వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. తాగిన మైకంలో మేమేం చేసామో మాకు తెలియలేదు సార్, అందుకని వచ్చి ఇక్కడ పడ్డామని. అంటే తాగిన తర్వాత మనం స్పృహ కోల్పోతాం. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. తల్లి, తండ్రి, దేవుడు, దైవం ఏది ఉండదు. కాబట్టి దీన్ని అరికట్టడం చాలా అవసరం. పరిమితంగా తీసుకుంటే ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల, లేకపోలేదు. కానీ 70% మంది పరిమితికి మించి 2 రెట్లు తాగుతారు. ఒకసారి తాగుదాం అనుకున్నవాడు మరొకసారి తాగుతాడు. స్నేహితుడి కోసమో, ఆబ్లిగేషన్ కోసమో, ప్రేమ విఫలమయ్యో, ఇంట్లో శాంతి లేకనో, భార్యతో పోటాటో, అప్పుల బాధో ఏదో కావచ్చు, వాడు దానికి అలవాటు అవుతాడు. ఈ కారణాల వల్ల వాడు ఎక్కడ శాంతిని వెతుక్కుంటాడు, ఇక్కడ వెతుక్కుంటాడు అన్నమాట. ఇవి ఏం చేస్తారు? ఇంకోటి
ఇంకోటి మనం మనం నగ్న సత్యం ఏంటంటే ప్రతిరోజు నిత్యం జరుగుతున్న ఈ పోట్లాట దీనివల్ల ఇప్పుడు గ్రామాలలో కనుక వెళ్తే మనము గ్రామాలలో ఏం చేస్తున్నారంటే తాగుడుకు బానిస అయిపోయి మైకంలో ఏం చేస్తుందంటే ఈ ఇంట్లోకి వెళ్ళి కొట్టడం జరుగుతుంది. కొట్టడమే కాకుండా ఏం జరుగుతుందంటే వాడు డబ్బులు కావాలా, భార్యనేమో కూలి పని చేసి వీడేమో తాగుడు కలవాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతా ఉన్నాడు సార్. తీసుకెళ్ళి అయితే అప్పుడు వాడి దగ్గర డబ్బులు ఉండే, డబ్బులు లేనప్పుడు సమయంలో ఏం చేస్తున్నాడు వాడు, ఏ వస్తువు ఉంటే ఇంట్లో అవి తీసుకొని అక్కడ అమ్మేసి దొంగతనానికి పాల్పడుతున్నాడు, అత్యాచారానికి పాల్పడుతున్నాడు, ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. దీని కేవలం ఏంటంటే మద్యపానం. అంటే చాలా అంటే మితిమీరి తాగడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మాకు తెలిసినటువంటి మిత్రుల ఇళ్లలో, బంధువుల ఇళ్లలోనే నేను దాదాపు 10 మందిని చూశాను. మీరు చెప్పినవన్నీ కూడా జరిగినాయి. తల్లి పెన్షన్ గుంజుకొని పోవటం, కనపడకుండా పోవటం, ఎక్కడో పడి ఉంటే వీడిని తీసుకురావటం, ఇవన్నీ కూడా కామన్ గా తయారైనాయి. ఇది జీవితం కాదు, ఇది బ్రతుకు కాదు, ఇది ఆనందం కాదు, ఇది సంతోషం కాదు. దీనికోసం కాదు మనం ఇక్కడ ఈ దేశంలో ఉండటం. కాబట్టి దీన్ని అరికట్టడం చాలా చాలా ముఖ్యం. ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ప్రభుత్వం దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టదు. ఎందుకంటే 2014లో ప్రభుత్వానికి 10,365 కోట్లు ఆదాయం వచ్చేది. పోయిన సంవత్సరం 45,558 కోట్ల ఆదాయం. ఎన్ని రేట్లు? అన్ని రెట్లు పెరిగిపోయింది. అది బంగారు బాతు. దాన్ని చంపడం, దాన్ని చంపుకుంటే ఏ ప్రభుత్వం చంపదు, ఏ ప్రభుత్వం దాన్ని వదిలేయదు. కాకపోతే నియంత్రణ చేయాలి. ఆ నియంత్రణ అనేది చేస్తే కొంతవరకు తగ్గుతుంది. లేకపోతే విచ్చలవిడిగా తాగి రోడ్డు మీద పడి, నేను ఒకరోజు ఉదయమే చూశాను, తల్లి, బిడ్డ, కొడుకు, భర్త ఒకరి భుజాల మీద చేతులు వేసుకొని సపోర్ట్ తోటి కింద పడకుండా తాగి వెళ్తున్నారు. ఏం చెప్పుకుంటాం, ఏమని చెప్పుకుంటాం? అంటే మొత్తం అందరు కుటుంబ సభ్యులు అందరు తాగారు. తాగి ఒకరికొకరు భుజాల మీద వేసుకొని. తర్వాత ప్రభుత్వం ఎంతో మందికి బెల్ట్ షాప్ లో పర్మిషన్ ఇచ్చింది. అసలు బెల్ట్ షాప్ లో పర్మిషన్ ఇచ్చి 10 మందికి ఇచ్చిందేమో కానీ 1,00,000 మంది పర్మిషన్ లేకుండా అమ్ముతున్నారు. మీరు ఏ ఊళ్ళో పోయి ఏ దుకాణంలో అడిగినా కూడా మీకు దొరుకుతుంది, మద్యం దొరుకుతుంది. వైన్ షాప్ పక్కనే డ్రింకింగ్ రూమ్లు పెట్టారు. ఇదంతా ఏంటి? ప్రోత్సహిస్తున్నారు దేనికి? ఆదాయం కోసం. సక్రమమైన ఆదాయం పంటలు బండి, వరి పంటలు బండి, క్రాప్స్ వచ్చి వ్యవసాయం జరిగి వాటి వల్ల మనకు ఆదాయం రావాలి. కానీ పన్నులు కట్టి బాధ్యత గల వాళ్ళందరూ దానితో ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ దీని విధంగా రేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో డ్యాన్స్ రూములు పెట్టి వాటి నుంచి డబ్బు సంపాదించి ప్రభుత్వాన్ని నడపడం అనేది చాలా తెలివి తక్కువ. ఇది దేశాన్ని నాశనం చేస్తుంది. ఈ ఆల్కహాల్లో ఇస్టిలిన్ ఒకటి ఉంటుంది, అది ఎక్కువ ప్రమాదకరమైనది అనమాట. అది దానివల్ల జరుగుతుంది ఈ నష్టం అంతా శరీరానికి. కాబట్టి దాన్ని విడదీసేది ఏం లేదు. తాగితే తప్పదు, భరించాల్సిందే. దాని నష్టంతో వాడు నాశనం కావాల్సిందే. ఆపడానికి ఇంట్లో కూడా మనం పిల్లలకు అందరికీ వాళ్ళకి విద్యాబోధన లాంటిదే ఇది కూడా తెలియజేయాలి. ఇటువంటి పదార్థాల జోలికి పోకూడదు, అటువంటి స్నేహాలకు దూరంగా ఉండాలి, అటువంటి కుటుంబాలకు దూరంగా ఉండాలి, అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి అనేది మనం మొదటి నుంచి చెప్పడం చాలా అవసరం పెద్దవాడు. ఇంకోటి నాకు కూడా ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే సార్, ఇప్పుడు ప్రాథమిక పాఠశాల కానీ జిల్లా పరిషత్ పాఠశాలలు కానీ ఈ విద్యార్థులకు దీని మీద ఒక అవగాహన సదస్సు కానీ లేకపోతే ఒక బుక్ ఒక పేజీ మద్యపానం గురించి పాఠ్యాంశాల్లో పెట్టాలి. పాఠ్యాంశాలను పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సార్ జరుగుతున్నది నా కళ్ళతో చూశాను. గ్రామాలలో తల్లిదండ్రులు చాలా అమాయకులు, మంచి పని చేసుకోవడము, రావడము, వ్యవసాయం కానీ కుల వృత్తి కానీ చేసుకున్న 4 డబ్బులు పోగు చేసుకున్నది. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ఈ చెడు ప్రవర్తన అలవాటు చేసుకొని మద్యానికి బానిస అయిపోయి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు తాగి వాడు మైకంలో భోజనం కూడా చేయడు సార్. భోజనం లేదు, ఏం లేదు. అది కూడా నాణ్యమైన మందు కాదు, చీప్ లిక్కర్ దొరుకుతుంది. ఆ చీప్ లిక్కర్ ఒకటే బాటలు, క్వార్టర్ బాటలు తాగి పడిపోతున్నాడు. ఇంకోటి కళ్ళు. ఇదే కళ్ళు కూడా ఏమైతుందంటే ఒకప్పుడు పూర్వకాలంలో మంచి చెట్ల నుండి వచ్చేది, ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ.
అది ఆరోగ్యకరమైన కళ్ళు, న్యాచురల్గా వచ్చేది. కానీ ఇప్పుడు అందులో రకరకాల పదార్థాలు కలుపుతా ఉన్నారు. అది ఎట్లా ఉండేదంటే ఒక మామూలుగా జరిగేటువంటి విషయం అనమాట. ఒక పాట కూడా ఉండేది, నేను విన్నాను ఒకసారి. వీరబావుడి ఇంటి కాడ ఈత కళ్ళు తాగినట్టు. వీరబావుడి ఇంటి దగ్గర ఈత కళ్ళు తాగి అది ఒక సంతోషం, అది ఏదో కొంచెం హ్యాపీగా గడుపుకునేవాళ్ళు, కష్టపడ్డారు కాబట్టి. కానీ తాగి పడిపోయి తాగి పరిమితి లేకుండా అది మాత్రం చాలా అన్యాయం. ఇంకొకటి సార్, వాళ్ళు కళ్ళు ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందే అక్కడికి వెళ్ళి వాళ్ళు తాగేది, అది మంచి ఆరోగ్యానికి కూడా మంచిది, అది మంచిది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కళ్ళు తయారీలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో బ్యాటరీ సెల్స్ ఉంటాయి కదా సార్, ఆ బ్యాటరీల రసాయనాలు కూడా కలుపుతా ఉన్నారు. రకరకాల కెమికల్స్ కలిపి కాకుండా డైజిపామ్ కలుపుతున్నారు సార్. శ్రీనివాస్, ఈ పంపులను జోడించేది ఒకటి ఉంటుంది, అది కొత్తగా వచ్చిందట. ఓహో, అది యాడ్ చేస్తున్నారు. అది చేసిన తర్వాత అందులో ఈ మాదక ద్రవ్యాలు కూడా కలుపుతా ఉన్నారు. కలిపిన తర్వాత వాడు ఒక సీసా తాగేది 2 సీసాలు 3 సీసాలు 4 సీసాలు 5 సీసాలు 10 సీసాలు తాగిన తర్వాత వాడు ఎక్కడ ఉంటాడు సార్? సోయింట్ ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగిస్తున్నారు పిల్లలు. తర్వాత ఇంకొకటి ఏమున్నదంటే దేశీ దారు అనే ఉంది. దేశీ దారు అనేది సామాన్యంగా ఇక్కడ ప్రభుత్వమే ఒకప్పుడు అమ్మేది. వాటికి షార్ట్ ఫామ్ ఉండేది, ప్రసాదు అని. ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి. ఓకే, ప్రభుత్వ సారాయి దుకాణం. ఆ ప్రసాదుల దగ్గర లోపల ఇది, బయట ఆమ్లెట్లు, ఇది చూడగానే మీకు కనపడుతున్నారు. అవును సార్, ఇప్పుడు కూడా జరుగుతుంది అది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ దేశీ దారు అనేది చెరుకు రసం నుంచి తీస్తారు. అది కూడా మత్తు పదార్థమే, కానీ కొంచెం వీటితో పోలిస్తే తక్కువ. ఇప్పుడు వీటిలో ఒక రేంజ్ మీరు తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద బంగాళాల్లో ఈ నాయకులు, రాజకీయ నాయకులు తాగేటువంటి ఫారిన్ విస్కీలు అది ఒక రకం. రెండవది ఈ పిల్లలు తాగుతున్నారు, టీనేజర్స్, అది ఒకటి. ఇక పోగా రైతులు వాళ్ళు తాగేది వేరు, మీరు అన్నట్టు చెట్ట దగ్గర తాగేవాళ్ళు వేరు. అంటే సమాజంలో ప్రతి తరగతి కూడా ఎక్కడోకక్కడ ఈ ఆల్కహాల్ కి ఆకర్షితులయ్యారు, తాగుతున్నారు. ఇంతకు ముందు స్త్రీలు తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు స్త్రీలు ఏం చేశారంటే మేము అన్నిట్లో మీతో సమానమైనప్పుడు ఇందులో మాత్రం ఎందుకు కాకూడదు అని స్త్రీలు ఇంతకు ముందు 13% తాగేవాళ్ళు ఇప్పుడు దాదాపు 23% పెరిగింది. ఇంత ఎక్కువగా ఎందుకు తాగుతున్నారు అంటే అగైన్ కుటుంబ కలహాలు కావచ్చు, లేకపోతే సంతోషం కోసం కావచ్చు, లేకపోతే పోటీ కోసం, నువ్వు తాగితే నేను కూడా తాగుతాను. ఒక్కోసారి భర్తే రావే తాగుదాం, కలిసి తాగడం కానివ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే స్త్రీకి గర్భస్రావం అవుతుంది, పిండం పెరగదు. పెరిగి బయటకు వచ్చిన పిండం కూడా ఆ పిల్లవాడు కూడా సక్రమంగా ఉండడు. ఈ విషయాన్ని గుర్తించకుండా కేవలం సంతోషం కోసం, డబ్బు ఉంది కదా, ఉద్యోగం చేస్తున్నాము, అన్నిట్లో సమానంగా ఉన్నాము, ఏమవుతుంది అని చెప్పని చీస్ అని తాగేయటం అనేది మొదలైంది. ఇది ఒక కల్చర్ డెవలప్మెంట్ సార్. ఉమెన్ కల్చర్ డెవలప్ అయిపోయింది. ఉమెన్ ఆల్కహాలిజం చాలా పెద్దగా ఇప్పుడు పెరుగుతుంది. తెలంగాణలో అనుకున్న దానికన్నా రెట్టుగా పెరుగుతున్నది అన్నమాట. ఓవరాల్గా స్టడీ చేసినప్పుడు తెలంగాణలో మద్యం, మాదక ద్రవ్యాల యొక్క వినియోగం చాలా రెట్లు పెరిగిపోతుంది, వేగంగా పెరుగుతున్నది, చాప కింద నీరులాగా పెరుగుతున్నది. ఎవరికీ తెలియటం లేదు. మన ఇంట్లోనే, మన గదిలోనే, మన పిల్లలు జరుగుతున్నది కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉంది. రావు గారు, ఈ మధ్య కాలంలో నేను పత్రికలలో చూశాను సార్, అంటే దేశం మొత్తంలో వీళ్ళు అనాలిసిస్ చేశారు. అంటే మందు ఎక్కడెక్కువ అమ్మడం జరుగుతూ ఉంది, ఏ రాష్ట్రం నుండి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని చూస్తే, పరిశీలిస్తే మన తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు ఎక్కువైపోయారు, విపరీతంగా మందు అమ్మడం జరుగుతూ ఉంది. అవును, అదే. ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అందులో మన రాష్ట్రాన్ని పరిపాలించే రాజే తాగుతున్నప్పుడు నేను ఒక కవితలో రాశాను, అన్న కూడా సొక్కేస్తాడు, అడ్డం వస్తే తొక్కేస్తాడు. అట్లా దాన్ని ఎంకరేజ్ చేసినందువల్ల కేవలం ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలని లెక్క చేయకుండా, వాళ్ళ జీవితాలను లెక్క చేయకుండా, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతుంటే లెక్క చేయకుండా
ఇది సరైనది కాదు. ఆదాయానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఆ మార్గాలు అన్వేషించడానికే మనం వాళ్ళని ఎన్నుకున్నాం. కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఏదైనా జోక్యం చేసుకొని తక్కువ చేస్తుంది అనేటువంటి ఆశ మీరు వదిలిపెట్టండి, జరగదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఎవరు వదలరు. కానీ దీనికి ఏంటంటే నియంత్రణ ముఖ్యం. పెట్టి నియంత్రణ తర్వాత డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. అంటే ఎవరైతే వీటికి బానిసలయ్యారో వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వం తరఫున డీ అడిక్షన్ అంటే ఆ అలవాటు పోయేటట్టుగా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే ఉన్నాయి. ఆశ అని అవన్నీ ఉన్నాయి. వాటిల్లో వీళ్ళని చేర్పించి వీళ్ళని మామూలు వ్యక్తులుగా మార్చడం ప్రభుత్వ బాధ్యత. ఇది చేయకుండా ఊరికే ఎంతవరకు అమ్ముతున్నాము, ఎంత గొప్పగా ఎక్కువ అమ్ముతున్నాము, నెంబర్ 1 నెంబర్ 2 అనుకోవటం అనేది చాలా చాలా పొరపాటు. ఈ ఉమెన్ ఆల్కహాలిజం కూడా చాలా ప్రమాదకరమైంది. ఇంట్లో తల్లి తండ్రి తాగుతున్నారంటే కుటుంబ సహితంగా తాగుతున్న చూశాను నేను. మీరు ఆశ్చర్యపోతారు. ఒక తండ్రి 13 ఏళ్ళ అమ్మాయికి 3 రకాల వైన్లు చిన్న దాంట్లో వేసి ఇచ్చి, అమ్మ ఏది బాగుంది నీకు ఏది తీసుకుంటావు, ఇది తీసుకుంటావా, అది బాగుందా, ఇది బాగుందా, లేకపోతే ఇది బాగుందా అని అడుగుతున్నాడు. అంటే మనం ఏ స్థితికి దిగుతారామో చూడండి. మన సమాజం ఎక్కడికి వెళ్తున్నాయి. నేను అది ఒక సభ్యతగా భావించి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. యువత నాశనం అయిపోతే రేపు ఎవరు ఈ దేశాన్ని, మీరా నేనా, నా వయసులో ఉన్నవాడా, మీ వయసులో ఉన్నవాడా, లేకపోతే ముసలివాడా, ఎవరు చూస్తారు ఈ దేశాన్ని? ఈ దేశాన్ని కాపాడవలసిన వాళ్ళు, నడిపించవలసిన వాళ్ళు, అభ్యుదయాన్ని తీసుకెళ్లాల్సిన వాళ్ళు, ప్రగతి పదంలో నడిపించవలసిన వాళ్ళు, మొత్తం ప్రపంచంలో ముందుంచవలసిన వాళ్ళు యువకులు. ఆ యువత టీనేజర్స్ వాళ్ళని వీటితోటి పూర్తిగా కాళ్ళు నరికి చేతులు నరికి వాళ్ళని పడేస్తే ఈ దేశం గతి ఏమవుతుంది అనేది అందుకు నాకు ఇవాళ మనవ్యాధిగా అనిపించింది. వాస్తవం. రెండవది, ఇప్పుడు మనం మద్యం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా 2 గంటలు మాట్లాడవచ్చు దీని గురించి. కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఈ మద్యపానంలో ప్రభుత్వాలు కొన్ని చేస్తా ఉన్నాయి. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ అని పెట్టాడు. చాలా మందిని పట్టుకుంటున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. సబ్జెక్ట్ ఇచ్చారు కాబట్టి, ఢిల్లీలో 31 డిసెంబర్ నాడు రాత్రి 380 కోట్ల రూపాయల మద్యం అమ్మడం జరిగింది. 380 కోట్ల రూపాయలు 31 డిసెంబర్ ఒక్క రాత్రి 380. ఈ మీరు చెప్పిన మద్యం పట్టుకునే కేసులు ఇదివరకు ఉన్న వాటికంటే 3 రెట్లు కేసులు పట్టుకున్నారు. 627 పట్టుకున్నారు. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా, మన హైదరాబాద్ జరిగేది. ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడే వయసు ఒకప్పుడు 19 ఏళ్ళు ఉండేది. అది 13 ఏళ్ళకి తగ్గిపోయి. అంటే 13 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ల పిల్లలు వీటికి అలవాటు పడితే వీళ్ళు ఒక 10 ఏళ్ల లోపల ఏమైపోతారు? మీరు అన్నట్టు నా కళ్ళతోటి కూడా చూశాను సార్. ఏది గ్రామాలలో స్కూల్ పిల్లలు, మీరు అన్నట్టు 13 సంవత్సరాలు అన్నారు కదా, అది వాస్తవం. అది పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే పక్క షాప్ లోకి పోయి మన పెన్స్ అమ్ముతారు, నోట్ బుక్స్ అమ్ముతారు, అందులో చాక్లెట్లు అమ్ముతారు. అందులో తీసుకొని తిన్న తర్వాత వాడికి ఏమీ తెలియదు ఎక్కడ పోతున్నాను, స్వర్గం ఉంటుంది. ఇవి జరుగుతున్నాయి సార్. 13 సంవత్సరాల కంటే ఇంకా 10 నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు ఉండే. ఇప్పుడు అంటే దానికి పూర్తిగా అడిక్ట్ అవుతున్నారు పూర్తిగా. వాడు ఒకసారి చాక్లెట్ ఇచ్చాడు అంటే ఈ జీవితాంతం అక్కడ వెంటబడి ఉంటుంది. దానికోసం డబ్బు కావాలి. తల్లిదండ్రులను తిడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, కోసుకుంటున్నారు వాళ్ళు ఇవ్వకపోతే. ఇదంతా లోపల ఇళ్లలో జరుగుతున్న విషయాలు. ఈ విషయాలు ప్రభుత్వానికి గానీ ఎవరికి గానీ పట్టలేవు. వీటికి ఏదో ఒక విధమైనటువంటి చర్య తీసుకోకపోతే దేశం మనం చూస్తుండగానే యువత మిగిలదండి. యువత మిగిలదు. లేకపోతే మనకు ఆఖరిది భయంకరమైనది, అది డ్రగ్స్ లో ఏంటంటే ఒకటి హెరాయిన్, కొకెయిన్, చెరస్, గంజాయి, మార్ఫిన్. వీటన్నిటికీ రాణి ఎవరు తెలుసా అంటే నల్ల మందు. అసలు వీటన్నిటికీ తల్లి అప్పటి నుంచి పుట్టింది. అది ఏదో వైద్యానికి వాడేవాళ్ళు.
అట్లాంటివి ఇప్పుడు మార్ఫిన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి కొత్త కొత్త పదార్థాలు వచ్చినాయి. వీటితోటి మనిషి స్వర్గలోకంలో ఉంటాడు. అసలు వీటికి అలవాటు పడ్డారు. ఈ డ్రగ్స్ అనేవి తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు గోప్యంగా ఉంచుకుంటారు. అంటే డ్రింకర్ తాగాడు, తూలుతున్నాడు, కనపడతాడు, గుట్టుగా తింటున్నాడు, కనపడతాడు, బయటకు కనిపిస్తారు. వీడు తీసుకున్నాడా తీసుకోలేదా మనకు తెలియదు. మరి వీడు ఏం చేస్తాడంటే తీసుకొని చాలా విచిత్రంగా, అంటే మనసు మీద పనిచేస్తుంది, హార్ట్ మీద పనిచేస్తుంది, కాలేయం మీద పనిచేస్తుంది. ఆ బాధలో వాడు చూడగానే మనిషి తెలిసిపోడు. ఇది దొంగతనంగా ఎక్కడో స్కూల్ వెనుకనో, ఆ బిల్డింగ్ వెనుకనో, ఒక ప్రత్యేక స్థలంలోనో అక్కడ పోయి తాగుతాడు అందరితో కూర్చొని. కాబట్టి యాక్చువల్గా ఎంతమంది మందుకి అలవాటు పడ్డారు మన రాష్ట్రంలో అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే లెక్కలు లేవు, లెక్కలు కనపడవు, బయటికి రావు, ఇవి గణాంకాలు లేవు. 1.6 crore పీపుల్, అంటే దాదాపు 2 కోట్ల మంది దీనికి ఆల్రెడీ అలవాటు పడి ఉన్నారు. ఇంకా పెరుగుతుంది, అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. కాబట్టి ఈ మందులు, ముఖ్యంగా మందులు అనేవి, డ్రగ్స్ అనేవి, వీటిని అరికట్టడం అన్నిటికంటే కూడా ముఖ్యం. ఇంతకు ముందు చెప్పినవి ఇవాళ వచ్చినవి కాదు, అది తరతరాల నుండి వస్తున్నాయి. ఏదో కొంతమంది పోతున్నారు, కొంతమంది నెడుతున్నారు, కాకపోతే ఎక్కువ అవుతున్నాయి. ఈ డ్రగ్స్ అనేది వచ్చి ఇది ఒక సరదా అయిపోయింది. దీనికి డబ్బు చాలా కావాలి. కాబట్టి డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వీడు సిద్ధపడుతున్నాడు. చంపటానికైనా సిద్ధపడతాడు, దొంగతనం చేయడానికైనా సిద్ధపడతాడు, పోట్లాడటానికైనా సిద్ధపడతాడు, కొట్టడానికైనా సిద్ధపడతాడు. కాబట్టి డ్రగ్స్ అనే వాటిని, ఇది ఒక పెద్ద ముప్పు మన దేశానికి వచ్చింది, మన రాష్ట్రంలో కూడా వచ్చింది, మన పట్టణాల్లో వచ్చింది, ఇంకా పల్లెటూళ్ళకి ఇంకా రాలేదు నాకు తెలిసినంత వరకు. రావు గారు, నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు వాడకము మన నగరం నుండి గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. ప్రతిరోజు మీరు దినపత్రికలు చూడండి, టీవీ పెట్టి చూడండి, ప్రతిరోజు పట్టుబడతా ఉన్నారు. దీనికి మూలం ఏంటంటే విదేశాల నుండి తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు మనం చూసేది సెలబ్రిటీలే, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు తినేది. కానీ అది ఇప్పుడు ఏమైందంటే అది కింది స్థాయి వరకు వెళ్ళిపోయింది, గ్రామ స్థాయికి వరకు వెళ్ళిపోయింది. డ్రగ్స్ ప్రతి వాడు తింటున్నాడండి, ప్రతి వాడు తింటున్నాడు సార్. నేను నిన్ననే అనుకున్నాను, ఏముంది ఇక్కడ ఈ పట్టణంలో వస్తున్నాము, ఎటు చూస్తున్నా ఇటువంటి అత్యాచారాలే. యూపీలో 2 దళితుల్ని వేలాడదీశారు చెట్టుకి. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో డాక్టర్ అత్యాచారం, పట్టణ చెరువులో డ్రగ్ తయారవుతున్నది. రెడ్డి కాలేజ్ దగ్గర మొక్కజొన్న కంకి 100 రూపాయలు. ఎందుకో తెలుసునండి, దాని మీద బ్రౌన్ షుగర్ రాసిస్తారు. 20 రూపాయలు చేసే మొక్కజొన్న కంకి 100 రూపాయలు పిల్లలు కొనుక్కొని తింటారు అక్కడ. కారణం దాని మీద బ్రౌన్ షుగర్ రాసిస్తారు. ఇట్లా ప్రతి చోట మీరు ఎక్కడ తలుపు తీస్తే అక్కడ ఒక అస్థిపంజరం ఉంది. ఆ విధంగా తయారైన ఇటువంటి సిటీలో ఈ బతికేదానికంటే హాయిగా పల్లెటూరు వెళ్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. కానీ మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే పల్లెటూరు కూడా అదే విధంగా, పల్లెటూరు ఎంత హాయిగా ఉండేది. ఆ పాట నాకు గుర్తొచ్చి అనుకున్నాను, ఒక ఊరు పల్లెటూరు అని చాలా చక్కగా పాడింది ఒక ఫోక్ డాన్స్. అట్లాంటి చోట ఉండి అట్లాంటి దేశాన్ని మనం అంత చక్కగా, అంత అమాయకంగా ఉన్నటువంటి పల్లెటూళ్ళను వదిలిపెట్టి పట్టణాలకు వచ్చి సభ్యత నేర్చుకోవాల్సిన బదులు ఈ దౌర్భాగ్యపు అలవాట్లను నేర్చుకొని మొత్తం సమాజాన్ని నాశనం చేస్తూ, దేశానికి నష్టం చేస్తూ ఎందుకు ఈ బతుకు? ఏమాత్రం ఆలోచించలేరా చదువుకున్న వాళ్ళు? ఒక వ్యక్తి ఆలోచించేది కాదు, సమాజం ఆలోచించాలి. ప్రతి వ్యక్తికి తడుతుంది. ఇది మీ పిల్లలకు తడుతుంది, నా పిల్లలకు తడుతుంది, వాళ్ళ పిల్లలకు తడుతుంది, తరతరాలకు తడుతుంది. కాబట్టి దేశ సౌభాగ్యం కోసం మన పుణ్యభూమి, ధర్మభూమి లాంటిది ఇంత చక్కని దేశం ఏముందండి, హాయిగా చక్కని ఆహారం ఉంది. ఇంట్లో ఆహారం 2 పూట్ల భోంచేయచ్చు, కావాల్సినన్ని పాలు తాగొచ్చు, హాయిగా ఉండి నిద్రించి సుఖంగా ఉండి చదువుకోవాల్సి వాళ్ళు వదిలిపెట్టి ఈ ఎక్కడ లేనటువంటి ఈ భయంకరమైనటువంటి, ఈ ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి, ఈ ప్రాణాన్ని తీసేటువంటి, ఈ కష్టపెట్టేది ఇటువంటి నరకం లాంటి దాన్ని, ఈ నరక కూపంలో పడి ఒక్కసారి పడ్డారంటే ఈ బురదలోంచి బయటికి తీసేయటం ఎవరి తరం కాదు. రావు గారు, మీరు అన్నట్టు ఈ డ్రగ్స్ వాడకము విపరీతంగా పెరిగిపోయింది గ్రామాలలో. నేను ఎందుకంటే గ్రామంలో చూశాను కాబట్టి, గ్రామంలో ఏం జరుగుతాడు, ఉదాహరణకి ఒక 100 మంది యువతులు ఉంటారు సార్, యువకులు, అందులో 60% బానిసలైపోయారు.
అంటే గంజాయికి కానివ్వండి, గుట్కాకి కానివ్వండి, మద్యపానానికి కానివ్వండి, ధూమపానానికి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, వీటికి అలవాటు పడి సావులు. యువతలు ఏం చేస్తారంటే దానికి ఆకర్షితులై తాగి 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 చివరికి ఎక్కడో దగ్గర ఇంట్లో చావడం లేదు, ఎటో చెట్టు దగ్గరనో, గుట్ట దగ్గరనో, రోడ్డు దగ్గరనో మరణాలు సంభవిస్తున్నాయి. యువత కనుమరుగైపోతుంది గ్రామాలలో. ఇప్పుడు గ్రామాలే మన పట్టుకొమ్మలు కదా సార్, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ. అటువంటిది నాశనం అయిపోయి సర్వనాశనం జరుగుతుంది. ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పూర్తిగా నష్టం జరుగుతుంది, చనిపోతా ఉన్నారు, ప్రాణాలు పోతాయి. వీటన్నిటి వెనక ఉన్నది ఒకటే ఏంటంటే డబ్బు సంపాదించాలి. ఈ వ్యాపారులు ఎక్కువ డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించటమే ప్రధాన ఉద్దేశంగా ఇవన్నీ అమ్మటం, ఇవన్నీ సరఫరా చేయటం, ఇవి తీసుకురావటం జరుగుతుంది. ఇది అక్రమ వ్యాపారం. ఈ వ్యాపారాన్ని అరికట్టకపోతే దేశం పాడవుతుంది. మీకు తెలుసో లేదో, మాకు తెలిసిన ఒకతను బంధువే జీడిమెట్లలో చెల్లెలు చనిపోతే 7 రోజులు శవాన్ని గదిలో వేసి ఉంచాడు డబ్బులు లేక. తర్వాత తాగి వాడు కూడా చచ్చిపోయాడు. ఆ కుటుంబం ఏమని చెప్పండి? తల్లి నడుము ఇరిగి బంచం మీద పడి ఉంటుంది, కూతురు తాగి చచ్చిపోయింది, సారా తాగి, కొడుకు ఆల్కహాల్ తాగి చచ్చిపోయాడు, చక్కగా హెటరో కంపెనీలో పనిచేసేవాడు. ఆ కుటుంబమే నాశనం అయిపోయింది. మరి ఇట్లాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి మనకు తెలిసి? చాలా ఉన్నాయి సార్, చాలా ఎన్ని ఉన్నాయో. చాలా మీకు కళ్ళకి కనిపించింది ఒకటి, కానీ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. దీనికి మనం ప్రతి యువతని, ప్రతి యువతిని, ప్రతి పిల్లల్ని అందరినీ కూడా ఆశీర్వదించి, వయసులో పెద్దవాళ్ళం కాబట్టి అర్థించి ప్రార్థించి చేసేది ఏంటంటే ఈ 4 రాక్షసులు, ఈ 4 మహమ్మారులు, ఆల్కహాల్, పొగ, డ్రగ్స్, గుట్కా, వీటి నుంచి మీరు దూరంగా ఉండండి. వీటికి దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి కూడా దూరంగా ఉండండి. ఆ కుటుంబంతో, ఆ మిత్రులతోటి, ఆ స్నేహితులతోటి, ఆ సమాజంతో సంబంధాలు పెట్టుకోవద్దు. కాబట్టి మీరుగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, చక్కని జీవితం, చక్కని దేశం, మంచి పనులు చేసి, ఇటువంటి మంచి దేశంలో పుట్టినందుకు ఇక్కడ బతికి ఈ జన్మని సార్థకం చేసుకోవాల్సిన అవకాశం ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ పంకెలలో పడేసి జీవితాన్ని పాడు చేసుకోవటం అనేది మంచిది కాదు అని చూసిన దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, కలలు కన్నదాన్ని బట్టి వీళ్ళందరికీ నేను మనవి చేసి చెప్తున్నాను. ఇంకొకటి నా విన్నపం ఏంటంటే రావు గారు, ఇప్పుడు ఈ మనం ఏదైతే ఈ సామాజిక దృక్పథంతో సమాజ సేవ కోసం మనము పాటుపడ్డాం కాబట్టి, మీరు గాని, నేను గాని, మన మిత్రులు గాని, మనం జన వికాస సేవా సమితి ద్వారా కొన్ని అవగాహన సదస్సులు పెడదాం. ఎక్కడ? స్కూళ్ళల్లో విద్యార్థులకు మనకు కొంచెం మనము దీని గురించి చెప్తే మనం ఒక్కరు మారిన మనం 100తో సమానం. అటువంటి మనము ఈ సదస్సులు పెట్టి అవగాహన సదస్సులు పెడదామని నా కోరిక మీతోటి. ఎందుకంటే మీరు కూడా సమాజం పట్ల, మీకు సమాజం గురించి ప్రతిరోజు మీరు ఆలోచిస్తూ ఉంటారు, అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు సమాజం బాగు కోసం. మీకోలే మేము కూడా అదే దారిలో, అదే బాటలో మాకు కూడా సమాజం అంటే ముఖ్యము. సామాజిక దుఃఖంతో మనం ఇలాంటి కార్యక్రమాలు, ఈ మద్యపానం గురించి కానివ్వండి, గుట్కా గురించి కానివ్వండి, ధూమపానం గురించి కానివ్వండి, వీటి గురించి మనం అవగాహన సదస్సులు స్కూళ్ళల్లో చెప్తే బాగుంటుందని ఉద్దేశం. మనం కలిసి దీని మీద పోరాడదాం సార్, దీని మీద పోరాటం చేద్దాం. చాలా మంచి ఆలోచన శ్రీనివాస్. అందులో ఇది ఇంతకు మించిన సేవ లేదు, దేశ సేవ లేదు. వేరే దేశ సేవ అంటే వేరే ఇంకోటి లేదు. ఇది చాలు. మీరు 4 కోట్ల మందిలో 4 మారినా కూడా చాలు. కాబట్టి మనం చెప్పవలసింది చెప్తూ పోతూ ఉంటే వాళ్ళకి అవగాహన కలుగుతుంది. అందరూ తెలిసి చేయట్లేదు, తెలియక చేస్తున్నారు. కొంతమంది తెలిసి చేస్తా ఉన్నారు, తెలియక చేసిన వాడు కూడా ఒకసారి చేసిన తర్వాత దానికి బానిస అయిపోయి తెలిసాక కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి ముందుగా వాటికి దూరంగా వీళ్ళని ఏ విధంగా ఉంచాలి, వాటి వల్ల కలిగే నష్టం ఏది అనేది క్లియర్ గా చాలా అవగాహన కలిగేటట్టుగా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పరిశీలించాలి పిల్లల్ని. రోజు కూడా మన అమ్మాయి రోజులాగా ఎందుకు ప్రవర్తించడం లేదు, తలుపేసుకొని ఏం చేస్తోంది గదిలో, అవును సార్, ఎందుకు ఈ విధంగా లేటుగా వస్తుంది, దీని స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు. మీకు తెలుసో లేదో, యూరోప్ లో ఒక అమ్మాయి ఉన్నాడంటే, కూతురు ఉందంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నీ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి తీసుకురా అమ్మా అని పిలిపిస్తారు. వాళ్ళందరికీ భోజనం పెడతారు, వాళ్ళ ఇంట్లో ముంచుకుంటారు ఒక 2 గంటలు. తల్లిదండ్రులు
ఆ స్నేహితులు అందరినీ కూడా పరిశీలిస్తారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేస్తారు. ఆహా. తర్వాత చెప్తారు, నువ్వు ఆ ఎర్ర చొక్కా వేసుకున్న అమ్మాయితో ఉండ మంచిది కదా, అమ్మాయి ఈ అమ్మాయి మంచిది అంటే తల్లిదండ్రులు గుర్తిస్తారు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు. తల్లిదండ్రులు ఏమంటారంటే, నా కూతురు ఎవరితో తిరుగుతున్నదో నాకు తెలియాలి, నా కూతురు స్నేహితులు ఎవరో ఎటువంటి వాళ్ళో నాకు తెలియాలి. అదే విధంగా ఇక్కడ మన అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, నిజంగానే ఎక్స్ట్రా క్లాస్ ఉందా, లేకపోతే ఈ పని కోసం వెళ్తున్నారా, ఏం తింటున్నది, ఇవన్నీ కూడా గ్రహించడం తల్లిదండ్రుల బాధ్యత, కనీస ధర్మం. తల్లిదండ్రులు అడగకపోతే చెప్పరు వాళ్ళు. వీళ్ళు ఇది అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, ఏ మాటకు ఆ మాట. అందుకని దీన్ని వదిలిపెట్టాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. స్వర్గంలో తీసుకెళ్తుంది, తర్వాత అక్కడి నుంచి స్వర్గంలో తీసుకెళ్తుంది, వాడికి ఏం చేస్తున్నాడో తెలియదు, అక్కడి నుంచి నరకంలో పడేస్తుంది, నరకంలో పడేస్తుంది. కాబట్టి దీన్ని ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో ప్రతి వాళ్ళు, ఇది తప్పు, ఇది పాపము, ఇది నరకము, దీనివల్ల నా ఆరోగ్యం పాడవుతుంది, నా జీవితం పాడవుతుంది, నా చదువు పాడవుతుంది, నా ఉద్యోగం పాడవుతుంది, ఉద్యోగం నుంచి తీసేస్తారు. మీరు తాగి పడిపోతుంటే ఉద్యోగంలో ఎవరు ఉంచరు. మీ ఉద్యోగంలో మీ సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారా? మీరు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకోవడం మొదలు పెడతారు కదా, అప్పు కావటం కోసం. భార్య దగ్గర తెలియకుండా డబ్బు ఇంట్లో నుంచి దొంగతనం చేస్తారు కదా, భార్యతో తగాదా అవుతుంది కదా. ఇన్ని కష్టాలు పడి ఎందుకండి ఈ బతుకు దానికోసం? కాబట్టి దాన్ని మానేయటం ఎంతసేపు. మనసు అనుకుంటే ఒకసారి నేను తాగను, నాకు ఇవి వద్దు, ఈ 4 నా శత్రువులు అనే భావం ఒక్కసారి వాళ్ళకు వచ్చేటట్టు చేస్తే, మీరు అన్నట్టు మనకి చేతనైనంత మనం కూడా చేద్దాము. కానీ మిగతా సామాజిక ఈ సంస్థలు ఉన్నాయి కదా, వీళ్ళు ఏవేవో మాటలు చెప్పిన దానికంటే ఇది పూర్తిగా పెరిగి భయంకర రూపం దాల్చిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేదు. ఎందుకంటే భూగాలం వచ్చిన వాడికి మిత్రవాక్యం వినపడదు, అరుంధతి నక్షత్రం కనపడదు. ఆ స్టేజ్కి పోయిన తర్వాత వేస్ట్. కాబట్టి ఇప్పుడే త్వరగా మేల్కొని ఈ సంస్థలన్నీ కూడా దీని మీద పూర్తిగా పోరాడాలి, నిరసించాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వ ఆదాయానికి మార్గాలు వేరేవి అన్వేషించాలి. దీని ద్వారానే, దీని మీదనే డిపెండ్ అయ్యి ప్రభుత్వం నడవాలంటే కాదు. అట్లాంటప్పుడు అందరికీ బలవంతాలు తాగొచ్చు, ఇంకా ఆదాయం పెంచాలంటే పరిష్కారం కాదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. తర్వాత దీనికి సహాయం చేసేటువంటి మానసిక శాస్త్రవేత్తలు ఉన్నారు మన దగ్గర. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు సలహా ఇస్తారు, ఉచితంగానే ఇస్తారు. డి అడిక్షన్ సెంటర్ వాళ్ళు ఇస్తారు. మందులు ఆపుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఉపయోగించుకోవట్లేదు. కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే పోతే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి వీడు ఎక్కడ ఉన్నాడంటే మీకెందుకు సార్ అంటే, నేను డ్రగ్స్ తీసుకుంటానని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నా గౌరవం మీద పడిపోతుంది. అందుకోసమనే నేను చెప్పను. ఇది చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు కుళ్ళి ప్రపంచం అంతా కూడా ఈ విధంగా నాశనం అవుతుంటే, ఈ దేశాన్ని ఒక దారికి తీసుకురావాలని అంటే మనకి చేతనైనంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. మన చేతిలో ఉన్నది ఇది, 4 ముక్కలు చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం మాట్లాడిన దానికంటే కూడా ఎక్కువ చెప్పగలిగే చాలా ఉంది దీని గురించి. అవునండి. కానీ అది ఇప్పుడు మామూలుగా అర్థమయ్యేది కాదు. ఇదేంటంటే ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా తయారు చేయబడ్డాయి. ఒక మనిషిని పూర్తిగా ఎందుకో పనికి రాకుండా చేయడానికి ఏం చేయాలి అనే దాని మీద పనిచేసి చేసినటువంటి ప్రయోగం ఇది. దీనివల్ల భారతదేశాన్ని బలహీనపరచాలని ఒక కుట్ర జరుగుతుంది. విదేశీ కుట్ర జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం గ్రహించకపోతే చూస్తుండగానే ఈ ప్రమాదం పొంచి ఇంకోటి రావు గారు, దీనివల్ల ఇప్పుడు మనం మాట్లాడాము ఇప్పుడు ఈ 4 గురించి అతి భయంకరమైనటువంటి ఈ పదార్థం వాడడం వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తాము. ఇంకోటి ఏంటంటే దీనికి వ్యసనమైన తర్వాత చివరి దశ ఏంటంటే నేటి యువత నేను చూశాను, జరుగుతున్నాయి, ప్రతి నిత్యం జరుగుతా ఉన్నాయి. చివరి దశలో ఏం చేస్తున్నాడు వాడు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్స్ జరుగుతా ఉన్నాయి. దీన్ని అరికట్టాలి. ఇవాళ సూసైడ్ చేసుకుంటున్నారు. చివరి దశలో వాడికి వేరే మార్గం లేదు కాబట్టి అంతిమ దశలో సూసైడ్ చేస్తా ఉన్నారు. యువత దాదాపు ఒక 20% సూసైడ్ కేసులు గ్రామాలలో జరుగుతున్నాయి, పట్టణాలలో జరుగుతున్నాయి. దీన్ని మనం ఏవైతే NGO ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దీని మీద చేయాలా, అవగాహన చేయాలి. దీని మీద అవగాహన సదస్సు
సదస్సులు పెట్టాలి, దీని గురించి ఆలోచించాలి. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచన రావాలి కదా ప్రభుత్వానికి. చాలా జరుగుతున్నాయండి, గ్రామాలలో చాలా జరుగుతుంది. ఇవాళ చూస్తాను నేను, ఇవాళ పేపర్లో సూసైడే మార్గం, సూసైడ్. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సూసైడ్ కు వాళ్ళు పోతా ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచించడం లేదు, ఎందుకంటే ఆలోచన శక్తి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే తావుడు కలవాటు పెట్టుకోండి. ఈ నాలుగిటికి ఉన్నటువంటి ప్రధానమైన శక్తి ఒకటి మనసు మీద పనిచేయటం, మనసును మందగింపజేయటం, దానికి ఆలోచన శక్తి లేకుండా చేయటం. రెండు మీ ముఖ్యమైన అవయవాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వాటి తూట్లు పడవటం. ఇది వాటికి ఉన్నటువంటి లక్షణం. వాటిలో ముఖ్యమైనది, వీటన్నిటికీ కారణభూతమైంది పొగాకు. పొగాకులో ఉన్నటువంటి నికోటిన్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ రెండు విషయాలు గ్రహిస్తే చాలు. అది అలవాటు అయితే మనం బయట పీక్కోలేము, బయటికి రాలేము. ఈ విధమైన నష్టం జరుగుతుంది. వీటిని కొనాలి, దొరకవు, ఫ్రీగా దొరకవు. కొనాలని అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అని అంటే డబ్బులు ఎందుకు కావాలి? ఆ వ్యాపారి ఎక్కువ మందికి వాడు ముందు ఫ్రీగా ఇచ్చి పిల్లల్ని పిలిచి ఇచ్చేసి వాడు డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. నరోత్తమ రెడ్డి నాకు ఒక మెసేజ్ పంపించాడు. బయట అన్నిటికీ కారణం డబ్బే సార్. ఒక వ్యక్తి డబ్బు ఎక్కువ సంపాదించాలనుకోవటం. కాబట్టి డబ్బు చుట్టూ తిరుగుతూ ఈ డబ్బు మీద ఆశ ఉన్నంత కాలం మనం అందరం కూడా దానికి బానిసలం అయిపోతాం, ఈ సమస్యలో పట్టుకొని పోతాం. కాబట్టి దీని మీద పని చేద్దాము, తప్పకుండా సార్ నిర్ణయం తీసుకుందాము. ఏదో ఒక పని చేసిన వాళ్ళం అవుతాము ఈ దేశాన్ని మన పుట్టినందుకు వచ్చేందుకు. కాబట్టి తెలియజెప్పడం మన అవసరం. ఈరోజు మీతో మాట్లాడిన తర్వాత కొంచెం మనసు తేలికైంది. ఎందుకంటే ఒక్కడనే లోపల నేను కుమిలిపోతున్నా. ఏం చేయాలి? ఇక్కడి దేశం ఇది, ఎటువంటి దేశం? గాంధీ పుట్టిన దేశమేనా ఇది? నెహ్రూ పరిపాలించిన దేశమేనా ఇది? రాముడు వెళ్ళిన రాజ్యమేనా ఇది? ఎక్కడ ఉన్నారు వీళ్ళు? వాళ్ళంతా ఏమైపోయారు అని ఆలోచిస్తూ చాలా నిస్తేజంతో, చాలా నిరుత్సాహంతో ఉన్నాను అనమాట. అందుకే ఈ వీడియో తీసి ఈ వీడియో వల్ల ప్రజలందరికీ కూడా తెలియజేసి, ఎందుకంటే నాకు కొంత తెలుసు, మీకు కొంత తెలుసు, ఇంకొకరికి ఇంకొంత తెలుసు, అంతా జరుగుతున్నది. ఇది బట్టబయలు కావటం అవసరం. కాబట్టి ఈ మీద కృషి చేద్దామని దీనికి మనం ఒకరికొకరం తోడుగా ముందుకు నడుపుతాం. ఇంకోటి రావు గారు, మీకు కూడా తెలుసు, తండ్రి కూతుర్ని ఏది ఇది చేస్తా ఉన్నాడు, ఏది అత్యాచారానికి పాల్పడతాడు. అదే అంటున్నా, విన్నారా సార్? తెలియదు వాడికి. అది ఇది నా భార్యనా చెల్లినా అంటే అంత మైకంలో పడిపోయి వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. వాడు తెలియక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి, తర్వాత మరణాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎందుకంటే బయటపడుతుందనే ఉద్దేశంతో హత్యలు చేస్తారు చివరి దశగా. ఇది ముఖ్యంగా ఏంటంటే గోప్యమైన విషయం. ఇది చాలా రహస్యంగా జరుగుతున్న విషయం, చిన్నగా జరుగుతున్న విషయం, చిన్నగా మన దేశానికి చుట్టుపడుస్తున్న విషయం ఇది. కాబట్టి దీన్ని అరికట్టాలి చాలా అవసరం. మన ప్రధాన కర్తవ్యం ఇది. దీనికి అన్నిటికీ మూల కారణం మన మాటలన్నీ ఇవి. 135 ml ఇట్లా కొంత పరిమితి ఇచ్చారు తాగమని, అంతవరకు తాగండి. ఒకవేళ మీకు ఆనందంగా. డాక్టర్లు ఏం చెప్తారు సార్? డాక్టర్లు 60 ml తాగు, అంతవరకు. 60 ml దాటితే అదొక విషం లాగా పనిచేస్తుంది. విషం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 పదార్థాలు, అవును సార్, విషమే, విషపూరితమైన వేరే విషమే. అది విషమే, వేరే లేదు. వాస్తవం. గుట్కా అనేది ఇంకా భయంకరమైనది, ఒకదాన్ని మించి ఒకటి భయంకరమైనవి. కానీ దీన్ని మనము విశ్వ ప్రయత్నం చేద్దాం సార్. ఎంతో కొంత మార్పు వస్తుంది సమాజంలో. దీనికి ఎవరు బానిసలు కాకుండా మనము గ్రామాలకి వెళ్ళి ఈ అవగాహన సదస్సులు పెట్టి మనం చేద్దాం సార్. కంకరంగా ఈ డబ్బు ఎక్కువై కూడా ఒక కారణం, దీనికి కారణం. తర్వాత ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి వచ్చి కొంత కారణం. ఎన్నో ఉన్నాయండి రకరకాల కారణాలు. నేను దీనికి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి మూలాలు. కుటుంబ కలహాలు, వీటితోటి ఏ విధమైన బాధ కలిగినా కూడా, ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా వీడు దీనికి పోతున్నాడు. ఇది మందు లేకపోతే డ్రగ్స్. కాబట్టి ఇది ఈ మహమ్మారిని పాలదొద్దాం సరే. సంఘం నుండి, ఈ సమాజం నుండి దాన్ని దూరం చేయడమే మనం కర్తవ్యం. ఏం రావు గారు? అదే చేద్దామండి. ఈరోజు మనము ప్రారంభిద్దాం ఈ కార్యక్రమాలన్నీ. మనం గ్రామ స్థాయిలో ప్రారంభిద్దాము. మన స్కూళ్ళలో వెళ్ళి అవగాహన సదస్సులు పెడదాం. సిగరెట్ చూడండి, తాగేవాడే కాకుండా అవతల వాడు, నా మిత్రుడు చనిపోయాడు, అతను తాగడు.
కానీ అతను ఎక్కువ తాగేవాడితోటి ఎక్కువ స్నేహితము కూర్చోవడం ఢిల్లీలో ఉండేవాడు. ఓహో. నోవార్టిస్ లోనే పనిచేసేవాడు. చనిపోయాడు. అది ఇంత ఎంత భయంకరం. అతను వదిలిపెట్టాడు. చనిపోయిన తర్వాత ఎవరైతే తాగేవాడో అతను మానేశాడు. మానేసి అతను ఇప్పటికి కూడా పరితపిస్తుంటాడు, నేను చేసిన తప్పు, నేను చేసిన ముఖం బలైపోయాను, స్నేహితుడు ప్రాణ స్నేహితుడు బలైపోయాడని వాడు కూడా ఆవేదన గురి కావాలి. తర్వాత మీరు కలకత్తా విషయం చూడండి. అవును, ఏది నిన్న మొన్న జరిగిన సంఘటన. తర్వాత జరిగిన సంఘటన ఎంత భయంకరమైనది అది, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. అందులో అవయవంలో గడ్డపార పెట్టి లోపల నుంచి పేగులు గుంజి ఇంత నీచమైన అంటే అతి భయంకరమైన, తాగిన వాడు తప్ప ఎవరు చేయగలుగుతాడు? అతి భయంకరమైన సంఘటన. తాగిన వాడే చేయగలుగుతాడు. ఇది సమాజం తలవంచుకుంటుంది. ఆ సంఘటన ప్రతిరోజు టీవీలలో చూస్తా ఉన్నాం. ప్రతిరోజు ఒక డాక్టర్ని, ఒక జూనియర్ డాక్టర్ అలా చేశారంటే ఈ కామాంతులు, ఈ మందు బాబులు, దాని కారణం, ప్రధాన కారణం ఈ వీటి వల్లనే. డ్రగ్స్, గుట్కా, గంజాయి, మందు, ఈ 4 వల్ల ఆ స్థాయికి వస్తా ఉన్నారు. ఇది ఒకటే సంఘటన కాదు, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ సంఘటనలు అరికట్టాలంటే మనం ఇవి నియంత్రించాలి. అదొక్కటే మన ప్రధాన కర్త. 4 శత్రువులు నలుగురు. సింహాచలం ఇప్పుడే మేము ఈ డ్రగ్స్ కానీ లేకపోతే తాగుడు కానీ సిగరెట్లు కానీ తాగేవాళ్ళ పిల్లలు వాళ్ళ ఏ విధంగా జీవితాలు నాశనం అవుతున్నాయి వాటి గురించి మాట్లాడుతున్నాం అనమాట. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నవాళ్ళు, పెరుగుతున్న వాళ్ళు, పిల్లల్ని పరిశీలించాలి. వాళ్ళు ఒకవేళ లేటుగా ఎందుకు వస్తున్నారు, రూమ్లో పోయి తలుపు ఎందుకు వేసుకుంటున్నాడు, ఇదివయసులాగా ఎందుకు లేదు, నిన్నట్లాగా ఇవాళ ఎందుకు లేడు, డబ్బులు ఎందుకు ఎక్కువ అడుగుతున్నాడు, ఇవి మనం మధ్య కొంచెం పరిశీలించకపోతే ఈయన డబ్బు కోసం వ్యాపారస్తులు స్కూల్ వెనక చిన్న దుకాణాల్లో ఈ మందులు పెట్టి చాక్లెట్లుగా అమ్ముతున్నారు. ఇవాళ కూడా ఒక చాక్లెట్ పట్టుకున్నారు. మరి డ్రగ్స్ చాక్లెట్ లో డ్రగ్స్ తాగిన తర్వాత వాడికి ఏంటంటే ఇంకా తాగాలి, ఇంకా కావాలి అంటారు. దానికోసం డబ్బు అడుగుతాడు. డబ్బు ఇవ్వకపోతే తండ్రిని చంపాడు, వాడు కోసుకున్నాడు. తర్వాత ఈ తాగుడుతోటి మతి భ్రమించి వాడికి తల్లి ఎవరు, కూతురు ఎవరు, చెల్లి ఎవరు తెలియదు. ఇష్టం వచ్చినట్టు చేస్తాడు వాడు. ఏ విధమైన అంటే మైకంలో వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు. సమాజంలో ఉన్న ఇదేంటంటే మన ప్రభుత్వానికి 2014లో 10,365 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 45,558 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే అన్ని రెట్లు పెరిగిపోయింది ఆదాయం. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆపదు. ఎందుకు? అది బంగారు బాతు కదా, డబ్బు వస్తుంది కదా. కాబట్టి మనమే సమాజంలో ఉన్న వాళ్ళం, మనమే ఏదో ఒక శ్రద్ధ తీసుకొని మన పిల్లల్ని మన ఇంట్లోనే ఏం జరగకుండా, మన చుట్టుపక్కల జరగకుండా అట్లాంటి వాళ్ళతో దూరంగా ఉంటూ, అట్లాంటి స్నేహితులతోటి మన పిల్లలు ఎవరి స్నేహితులతో తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఇవన్నీ కూడా గమనించి చూసుకోకపోతే ఒకసారి ఆ బురదలో దిగిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకురావటం కంట్రోల్ చేయడం కష్టం, చాలా కష్టం అది. అందుకని దాని మీద మనం అందరం కూడా 4 విషయాలు సమాచారం. తాగుడు అది ఎప్పటి నుంచో వస్తున్నది, కాకపోతే ఎంత తాగాలో చెప్పారు, కానీ ప్రతివాడు కూడా చెప్పిన దానికి 4 ఇష్టలు తాగుతున్నారు. రెండోది గుట్కా. ఈ గుట్కా అనేది తీయగా ఉంటే చాలా స్వర్గలోకంలో తీసుకెళ్తుంది. కానీ అది ఇక్కడ పెట్టుకుంటాడు కదా, ఆ రసం సెకండ్లలో శరీరంలో వ్యాపించి గుండెగా, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ మొత్తం పాడైపోతాయి. తర్వాత ఇంకోటి సార్ భయంకరమైనది క్యాన్సర్ వచ్చేది. మెడకు వస్తుంది, మూతికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మూడోది స్మోకింగ్. తాగేవాడే కాక అవసరం వాడికి కూడా వస్తుంది. ఊపిరితిత్తులు పాడైపోతాయి. సింహాచలం గారు, ఇప్పుడు మీరు తాగుతుంటే నాకు వచ్చేస్తుంది ఆ పొగ, దానివల్ల నా ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. మీరే కాకుండా మేము కూడా ఇబ్బంది పడతాము. ఏముంది, ఏం లేదు, పొగే కదా. అందులో నికోటిన్ ఉంటుంది. ఆ నికోటిన్ వల్ల వీడి ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది, ఊపిరితిత్తులు ఆ సిగరెట్ లేకపోతే పిచ్చోడు అయిపోతాడు. ఆ టైంకి సిగరెట్ కావాలి. దానికి ఇవాళ 5 సిగరెట్లు తాగేవాడు రేపు 15 మొదలు పెడతాడు. కాబట్టి వాడు ముఖం చూస్తే ఆ దరిద్రంగా ఉంటుంది. వాడు చూడగానే వీడు తాగిపోతాను తెలిసిపోతాడు. అది ఇక 4వది అన్నిటికంటే భయంకరమైనది డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేది ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నది, మనకు తెలియకపోయినా.
భారతదేశంలో ఉన్న యువకులందరినీ బెదవలుగా చేసి, నిర్వీర్యులుగా చేసి, స్టేజంగా చేసి, పనికిరాని వాళ్ళగా చేస్తే భారతదేశం బలహీనమవుతుంది. అంటే ఇది విదేశీ కుట్ర జరుగుతా విదేశీ కుట్ర అక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పంపించి పిల్లలందరికీ చిన్న వయసులోనే, అంటే చిన్న వయసులో మొదలు పెడితే ఎక్కువ కాలం అమ్మొచ్చు. 60 ఏళ్ళ వాడికి 10 ఏళ్ళలో చచ్చిపోతాడు, కానీ 13-14 ఏళ్ళ వాళ్ళకే స్టార్ట్ చేస్తే దాదాపు 30 ఏళ్ళు అమ్మొచ్చు ఈ మందు. బానిసైపోయి దేనికి పనికి రాకుండా ఆ ఉద్దేశంతో ఒక పెద్ద కుట్ర జరుగుతూ అది ఇక్కడ మొదలైంది. అదేంటంటే ఫోను ఈ దేశాన్ని ఎవరు ముందుకు తీసుకుపోవాలి? యువతే కదా. నాలాంటి వాళ్ళు కాదు కదా, 70 ఏళ్ళ వాడు 80 ఏళ్ళ వాడు కాదు కదా, ఆ యువతని పనికి రాకుండా చేయాలి. ఇది వరకు ఆడవాళ్ళు మద్యం తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము కూడా సంపాదిస్తున్నాము, మేము మీతో సమానంగా ఉన్నాము కాబట్టి మేము కూడా తాగుతాము అని తాగుతూ ఉన్నారు. ఈ తాగుతోటి ఏమవుతుందని అంటే కుటుంబ కలహాలు, పోట్లాటాలు, కొట్టుకోవటాలు ఇవన్నీ జరిగి కుటుంబంలో శాంతి లేకుండా పోతుంది. ఒకప్పుడు మన దేశంలో, మన పల్లెటూళ్ళలో ఎంత హాయిగా ఉన్నాం మనం. సరదాగా అందరితో మాట్లాడుకుంటూ కాసేపు ఇట్లనే రచ్చబండ మీద కూర్చొని మాట్లాడుకుని ఇంటికి వెళ్ళి, కాకపోతే మనకు కావాల్సినంత పాలు ఉన్నాయి, చల్ల ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, అన్నం ఉంది, మా పూజ ఉంది, కావాల్సిన వడ్డించుకొని తినొచ్చు, కోడి ఉంది, చేప ఉంది, ఏది ఉంది, ఇవన్నీ వదిలిపెట్టి ఈ పట్టణాలకు వచ్చి ఇక్కడ మనం చూసేది ఏంటంటే రెడ్డి కాలేజ్ దగ్గర మొక్కజొన్న కంకి ₹100. ఎందుకంటే దాని మీద బ్రౌన్ షుగర్ రాసేసి తెచ్చుకుంటున్నాం. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మీరందరూ కూడా ప్రతి వాళ్ళు మనం అంతా, ఇది మన సమస్య, ప్రభుత్వ సమస్య కాదు, సమాజ సమస్య కాదు, మన ఇండివిజువల్ సమస్యగా తీసుకొని మనకి చేతనైనంత వరకు ఇంకో వ్యక్తికి చెప్పటం, వద్దురా నాయన అది మంచిది కాదు, నీకు శత్రువు, అది నీకు మిత్రుడు కాదు. నీ స్నేహితుడు ఎవరైనా ఈ పని చేస్తుంటే వాడి స్నేహితం వదిలిపెట్టు, వాటితో వద్దు, మంచి కుటుంబంతో ఉండు, మంచి మనుషులతో ఉండు, మంచి పనులు చెయ్యి, మంచి దేశంలో ఉండు, మొదటి ఇంకా మించి వేరే చేయొద్దని చెప్పాలండి. ఈయనైతే మా పిల్లడు గురించి చెప్తూనే ఇచ్చాను కదా సార్, పడాలి, గమనిస్తూ ఉండాలి. అవసరం అండి. అవసరానికి సార్ ఇప్పుడు నైట్ అయితే ఈ రోడ్లో కూడా ఎంత భయంకరంగా మొత్తం వాళ్ళే ఉంటారు. తాగుతా పడిపోతారు, చేస్తాను. చీకటి ఉంటుందో, స్ట్రీట్ లైట్స్ లేని ప్రాంతాలలో తాగి అక్కడే పడేస్తాడు వాడు. మొన్న అట్లే చిన్న పిల్లడు పక్క ట్రక్సే ఉంటాడు, అదే వాడు ఏం చేస్తుంది తెలియదు, కారు అద్దం బారు వస్తుంది బయట వెళ్ళి చెప్పాలి, చెయ్యి మొత్తం కట్ అయిపోతుంది. తెలుస్తుంది కట్ అయి ఇట్లా బ్లడ్ కింద పడుకుంటుంది, గేటు ముందు పడ్డారు. వాడికి తెలుస్తలేదు, వాడు తెలుస్తలేదు, నార్మల్ గా ఉన్నాడు, వాడు ఉరుకుతున్నాడు. ఇక సన్నగా చిన్న పోరాడు, అదే వాడు మనిషిని కూడా కొట్టవచ్చు కదా, కొడతాడు కానీ వాడికి తెలియదు, వాడికి ఏం తెలియదు, వాడికి కసి అనమాట, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర డాక్టర్ని చంపారు కదా, చంపి కాల్చారు. వాళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్పారు, తాగిడిలో మాకేం తెలియలేదు సార్, మేము చేసామని మేము అనుకోలేదు అన్నారు. చెంచలగూడలో 67 మంది ఖైదీలను అడిగారు, మీరు ఎందుకు చేశారు అంటే, మేము తాగినప్పుడు మాకు తెలియలేదు సార్ అని. తాగినప్పుడు ఎవరికి తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు. చిన్న పోరాడు ఇట్లా చేయితో అద్దం కొడితే మొత్తం గ్లాసు ఎంత బ్లడ్ కారు అసలు ఘోరం. ఈ గుట్కా ఏంటంటే, గుట్కాని వేరే పేరు మీద అమ్ముతున్నారు. పాన్ మసాలా గుట్కా, రజనీగంధా గుట్కాయే, పాన్ పరాగ్ గుట్కాయే. అందులో గుట్కాలో, టొబాకోలో ఉన్న అన్నిటికి కూడా మూల కారణం పొగాకులో ఉన్న పదార్థం. అవి పెట్టి పేరు మార్చి డబ్బాలో వేరేది పెట్టి పేరు పాన్ పరాగ్ అని, పాన్ మసాలా అని పెట్టి అమ్ముతున్నారు. అది తాంబూలం. కమలపాకు, ఒక పొడి, సున్నం వేస్తే తాంబూలం, ఇంత ఇలాచి వేసేస్తే తాంబూలం అవుతుంది. దీంట్లో ఇది తాంబూలం కాదు కదా, తాంబూలానికి ప్రత్యామ్నాయం ఇది. మీరు అన్నట్టు ఇప్పుడు యువతనే సార్ ఆపుతున్నారు, స్టక్ చేసేస్తున్నారు టోటల్. వాళ్ళని పనికి రాకుండా చేస్తున్నారు. అది చాలా సూసైడ్ కేసెస్ అండి. అవును, సూసైడ్ చాలా జరిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు డబ్బు ఇవ్వరు,
ఇంట్లో అడుగుతాడు. మంగళసూత్రం తెప్పుకొని పోతున్నాడు వాడు. ఇలా ఏం దొరికితే అది వాడి చేతికి, గాజులు కానీ ఏదైనా భార్య మెడలు ఏదున్నా తీసుకొని పోతాడు. ఎందుకంటే వాడికి కావాలి డబ్బు. ఆగలేడు. దొంగతనానికి అలవాటు పడతాం. దొంగతనం సార్, దొంగతనానికి దొంగతనం హోటల్లో దొంగతనం చేస్తారు చూడండి, వైర్ కట్ చేసుకొని పోతాడు వాడు. డ్రంక్ అడిగి గంజాయి తాగిటోడు, వాడికి ఏం తెలియదు. పోతాడు, చేస్తాడు, అమ్మేసుకుంటాడు. వైన్ షాప్లోకి పోయి మళ్ళీ తీసుకొని తాగి అక్కడే బతుకుతాడు. మళ్ళీ తెల్లారి వచ్చాడు వాడు. అలా జరుగుతుంది. ఓకే, గుడ్. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. పట్టు బట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికే ఇది తొలిమెట్టు. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు, దీన్ని కాల్చపోయిన పై బొట్టు. కడుపు నిండున కాలు నిండున పదది పెట్టబోయి నీ పట్టు. కంపు గొట్టు ఈ సిగరెట్టు, దీన్ని కాల్చపోయిన పై బొట్టు.